నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం ఎర్రకన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు మంగళవారం అంకురార్పణ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సంకల్పం వల్ల మన ప్రాంతం ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా మారేందుకు మొదటి అడుగు పడిందన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో సుమారు 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. ఉద్యోగ నియామకాల్లో తొలుత నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అదనంగా మిగిలిన వాటిలో మాకవరపాలెం మండలానికి చెందిన వారికి అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. రాజపల్లి గ్రామం వద్ద గల 410 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ పారిశ్రామిక వేడను ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో భాగంగా మొదటి దశలో 20 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కును అభివృద్ధి చేస్తారని స్పీకర్ వివరించారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నదే ముఖ్యమంత్రి గొప్ప ఆలోచనని కొనియాడారు. యూనిట్స్ వస్తే ఇవన్నీ కూడా ఒక 20 ఎకరాలు కేటాయింపు చేయాలని పెట్టాం. అయితే ఇక్కడ విషయం మాత్రం మీకు చెప్పాలి, స్పష్టంగా చెప్తాను, నేను ఓపెన్గా చెప్తాను. రూల్ ప్రకారంగా అయితే అనాథరైజ్డ్ భూమి గవర్నమెంట్ కింద లెక్క. కానీ ఇక్కడ నేనేం చేశానంటే చంద్రబాబు ఒప్పించాను. ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాలు బట్టి అనాథరైజ్డ్ అవ్వచ్చు. ఆ రోజుల్లో భూ ఆక్రమించుకున్నారు, చెట్లు వేసుకున్నారు, పంట అనిపిస్తున్నారు. వాళ్ళకి ఇన్ని సంవత్సరాల పాటు పంట పండించుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకూడదండి. జరగకుండా మీరు ఏం చేస్తారు చేయండి అన్నాను. దానికి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద మనసు ఒప్పుకొని దానికి ఒక జీవో వచ్చారు. ఆ జీవో ఏంటంటే 571 ప్లస్ వాళ్ళు తప్పుడు అయ్యారు, 571 ఆ జీవో వచ్చారు. ఆ జీవో తాలకు అర్థం ఏంటంటే 150 ఎకరాలు మీకు ఇష్టం కదా, 150 ఎకరాలు ఎంతమంది రైతులు ఉన్నారో ఆల్రెడీ రిజిస్టర్ చేశారు కదా. వీళ్ళకి మీకు ఎన్ని ఎకరాలు పోయిందో చూసుకో రాస్తారు. ఆల్రెడీ రాస్తారు, నా దగ్గర ఉన్నాయి. దాంట్లో గవర్నమెంట్ భూ అయినప్పటికీ కూడా ఈ 571 జీవో ప్రకారంగా ఈ భూమి తాలూకు రేట్ ఎంత ఉందో దాంట్లో సగం రేటు మీకు ఇమ్మని చెప్పేసింది. ఇప్పుడు 20 లక్షలు ఉందనుకోండి, డైరెక్ట్ 10 లక్షలు మీ అకౌంట్లో వేసుకున్నారు. ఇది ఈ జీవో తాలూకు ఉద్దేశం. ఇక్కడ ఇందాక చెప్పారు కదా పెద్దయినా ఒక 1500 మందికి ఉద్యోగాలు ఇస్తారని. అది అగ్రిమెంట్ రాస్తున్నారు గవర్నమెంట్కి. నేను 1500 మందికి చిన్న కానీ పెద్ద కానీ టెక్నీషియన్స్ కానీ ఇటువంటి అన్ని కలిసి 1500 మందికి ఇస్తాను సార్ అని వాళ్ళు ఒప్పుకున్నారు. సుమారు 450 ఎకరాల్లో. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీనియర్స్ మహిళల మరియు పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్లో ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. ముందుగా అందశ్రీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మాజీ మంత్రి, స్పీకర్, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఈ టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ టౌన్ సిఐ శ్రీధర్తో పాటు ఎంఈఓ నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ ఏఎంసీ అజాజ్, మున్సిపల్ వార్డు సభ్యులు హకీం, నాయకులు, ఎండి గౌస్ ఈ కార్యక్రమ నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. మహిళా క్రీడాకారిణి ప్రియాంక గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయిలో 14 సార్లు పోటీలో పాల్గొన్న ఘనత ఈ క్రీడాకారిణి ప్రాంగణానికి ఉందని గుర్తు చేశారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మెన్ వాలీబాల్ టోర్నమెంట్కు చాలా చక్కగా ఆడండి. ఈ క్రీడల్లో గెలుపు ఓటములు సమానమే. ఎందుకంటే గెలుపు ఓటములు గెలుపునైనా అంతే మనసుతో స్వీకరించాలి, ఓటమినైనా అంతే మనసుతో స్వీకరించాలి. అలాంటి యొక్క క్రీడా స్ఫూర్తితో
ఈ క్రీడలు జరుపుకోవాలి. ఇంత మల్లేష్ గౌడ్ గారు అన్నట్టుగా ఈ క్రీడా ప్రాంగణం మా ఆడబిడ్డలు ఇక వివరాలకు తెలియదు కానీ మా ఆడబిడ్డలు ఇక్కడ ప్రాంత ఆడబిడ్డలు ఇదే క్రీడా ప్రాంగణంలో ప్రాక్టీస్ చేసి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఎదిగి మెడల్ తెచ్చుకున్నారు. అంటే బాన్స్వాడ క్రీడా ప్రాంగణంలో ఒక గ్రామ స్థాయిలో పల్లెటూరులో పుట్టినటువంటి ఆడబిడ్డ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొన్నారంటే అది మనకందరికీ గర్వకారణం. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు కూడా వాలీబాల్ టోర్నమెంట్ బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున కలర్ఫుల్గా ఉంది. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. పోలవరం నియోజకవర్గంలో మొత్తం 36 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కొయ్యలగూడెంలో 12, జీలుగుమిల్లిలో 5, బుట్టాయిగూడెంలో 4, పోలవరంలో 6, టీ నరసాపురంలో 5, వేలేరుపాడులో 2, కుక్కనూరు మండలంలో 4 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొత్తం 23,000 ఎకరాల్లో వరి పంట సాగు జరగగా 7,30,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులకు 18 లక్షల సంచులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 1 క్వింటాల్కు 75 కిలోల బరువుతో 1791 మద్దతు ధర అందజేస్తామని చెప్పారు. 3 నుంచి 4 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నేరుగా చెల్లింపులు జమ అవుతాయని పేర్కొన్నారు. తుఫాన్లో నష్టపోయిన రైతులకు సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, నాదెండ్ల మనోహర్ సారథ్యంలో రైతుల అభ్యున్నతికి కృషి కొనసాగిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాల్లో ఏదైతే ఈ రైతులు ధాన్యం పండించి ఎవరికి అమ్మాలో తెలియని పరిస్థితి, ఒకవేళ దళారులకు అమ్మితే వాళ్ళు డబ్బులు ఇస్తారో ఎవరో తెలియనటువంటి పరిస్థితి, ఎవరో ఇచ్చినటువంటి కొనుగోలు చేసినటువంటి దళారులు కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కూడా చాలా మంది కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి 24 గంటలు టైం ఇచ్చింది. 24 గంటలు కాదు, మీరు ధాన్యం కొనుగోలు చేసినటువంటి 4 గంటల్లోనే మీ అకౌంట్లో మీ డబ్బులు జమ చేసేటువంటి కార్యాచరణ ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. ప్రత్యేకించి ఈరోజు గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. వారు పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక, అలాగే వారికి పైపులు కానీ డ్రిప్స్ కానీ ఇలాగ సబ్సిడీ రూపంలో ఇవ్వకోకుండా వారు నడుము విరిచేసినటువంటి పరిస్థితి. ఇదైతే రైతులందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజు ఎన్డీఏ కూటమి వస్తే మాకు న్యాయం జరుగుద్ది, మేమందరం కూడా బాగుంటాం. అలాగే ఈరోజు ముఖ్యంగా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ రైతే రాజు, రైతే ఆ దేశానికి వెన్నెముక అనేటువంటి మాటలతోటే మిగిలిపోయేటువంటి రైతులు ఈరోజు ఖచ్చితంగా చాలా సంతోషిస్తున్నారు. ఇలాగా పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని నేను చాలా గర్వంగా తెలియజేస్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం. మీరు ఏదైతే పండించినటువంటి పంటకి ఎక్కడా కూడా మేము రేట్లు తగ్గించుకోకుండా ఖచ్చితంగా మీరు ఒకవేళ ఇది పాడైపోయిన పంటకు కూడా మేము ప్రభుత్వం తరఫున తీసుకొని మీకు సరైన గిట్టుబాటు ధర అందించే విధంగా మేము నాదెండ్ల మనోహర్ గారు చర్యలు తీసుకుంటున్నారు. మీరు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఎన్డీఏ కూటమి లాగా రైతుల పట్ల ఎంతో శ్రద్ధగా రైతుల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, రైతుల్ని అభివృద్ధి చేసే విధంగా అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా మండల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్, విలేజ్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం కలిగిరి నగిరిపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా మండల అధ్యక్షులతో పాటు క్లస్టర్ యూనిట్, విలేజ్ బూత్ కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పార్టీ అధికారంలోకి రావడానికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలపై కేసులు పెట్టినా, ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా వాళ్ళు చేసిన అరాచకాలను అధిగమించి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కార్యకర్తల కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. తనను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించారని, పార్టీకి వారు చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. అనంతరం అందరినీ శాలువాతో ఘనంగా సన్మానించారు. మెజారిటీ ఉంది, 90% పదవులు మున్సిపాలిటీలో రాలే. కాబట్టి మనం ప్రజాబలంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు కానీ మేము కానీ మనము కొంచెం అందరూ నాయకులు, నా రిక్వెస్ట్ ఏమంటే అందరినీ, ప్రతి మండలంలో ఉండే నాయకులు వారానికి ఒక దినమో 2 దినాలు ఒక తవన కూర్చొని ఒక సమస్య పైన పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్లో మనం ఏదన్నా సమస్య చెప్పేటప్పుడు నలుగురు మాట్లాడుకొని చెప్పాలి. ఒక ఊర్లో సురేష్ అన్న ఓ పక్క, నేను ఓ పక్క, సుధాకర్ నాయుడు ఓ పక్క, గీతమ్మ ఓ పక్క, ఒకే సమస్య పైన నలుగురు ఒక రకంగా ఎంఆర్ఓకి చెప్తే ఎంఆర్ఓ వాళ్ళు ఎట్లయిపోయినారంటే ఆఫీసర్లు
మనం కొట్లాడుకుంటే వాళ్ళు పని చేయకూడదని డిసైడ్ అయిపోయినారు ఎంప్లాయీస్ అందరూ. మనం సంధించినామంటే వాళ్ళకు చులకన, పని కాకుండా అది పెండింగ్ పెట్టేస్తారు అంతే ఎప్పటికీ. ఏమంటే మీ నాయకుడు అన్నా ఒకటి ఇట్లా చెప్పా ఒకటి అట్లా చెప్పా అని చెప్తారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్, అన్ని మండలాలు ఉండే నాయకులందరికీ కూడా ఒకరికి ఎవరికైనా సాయం చేయాలంటే కూడా మనం పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, మనం ముందు మాట్లాడుకొని ఆ ఊర్లో అతను మనోడా కాదా అనేది మనం ఆలోచన చేసుకుని ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పదవి లేకపోయినా అధికారంలో లేకపోయినా తన కష్ట సుఖాల్లో నియోజకవర్గ ప్రజలు తోడుగా నిలుస్తున్నారని, ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడు గ్రామంలోని ఉమ్మడి దూదేకులపల్లిలో జరిగిన రచ్చబండ కోటి సంతకాల కార్యక్రమంలో హిందూపురం పరిశీలకులు రమేష్ రెడ్డి, ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ అంబాబత్తిన రెడ్డయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాలాడి ప్రభాకర్ రెడ్డి తదితరులతో కలిసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా అధికార పునరాగమనం దిశగా ఉద్యమ శంఖం మోగించిన వైఎస్ఆర్సీపీ రచ్చబండ వేదికగా జనసముద్రం ఉప్పొంగింది. లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. గ్రామమంతా ఉత్సాహంతో సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ప్రతి వీధిలో పూలవర్షం, బాణసంచా నినాదాలతో ప్రజల హర్షధ్వానాలు అలా ఆకాశాన్ని తాకాయి. దిన్నెపాడు వైఎస్ఆర్సీపీ నాయకుడు గజేంద్రారెడ్డి, ఇతర నాయకులు, ప్రజల ఆధ్వర్యంలో ఈ రచ్చబండ సభ ఘనంగా సాగింది. ప్రజల ప్రేమతో నిండిన ఈ వేడుకల్లో మహిళలు కర్పూర హారతులు పట్టి పూలదండలతో స్వాగతం పలికారు. బ్యాండ్ వాయిద్యాలు వైసీపీ శ్రేణులను ఆహ్వానించారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ఎర్రగొండపాలెం మండలం గంగపాలెం ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించారు. ప్రకాశం జిల్లా లింగన్నపాలెంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపనతో పాటు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని గంగపాలెం రెవెన్యూ ఇలాకాలోని 40 ఎకరాల ప్రభుత్వ భూమిలో 8 కోట్ల రూపాయల విలువతో కూడిన ప్రాజెక్ట్ ఇండస్ట్రియల్ పార్కును సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా గంగపాలెంలో ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, జిల్లా అధికారులు ఇండస్ట్రియల్ పార్క్ వద్ద టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని జిల్లా అధికారులు, కూటమి నాయకులతో కలిసి వీక్షించారు. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వల్ల ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పరిశ్రమలకు అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని నియోజకవర్గ ప్రజలు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ రావడం, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పార్కుకు శంకుస్థాపన చేసుకోవడం ఎంతో శుభపరిణామం అన్నారు. ఇది అభివృద్ధికి తొలిమెట్టన్నారు. ఎవరైతే పెట్టుకోగలరో వారు తెచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్స్ ని, వాళ్ళు తెచ్చిన డిపిఆర్స్ ని వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలించి వారికి ఇక్కడ స్థలం కూడా మంజూరు చేసేటటువంటి కార్యక్రమం ఎంఎస్ఎంఈ పార్క్. ఇదే కాదు, నేను ఆల్రెడీ 7-8 నెలల క్రితం గత కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పరిశ్రమలు పెట్టాలా, ఈ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఎర్రగొండపాలెం ప్రాంతం నుంచి ఇక్కడ పనులేక వలసలు పోయేటటువంటి ప్రాంతం, ఎప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో బ్రతుకుదేరు కోసం పోతున్నటువంటి ప్రాంతం. కనీసం కొన్ని పరిశ్రమలన్నా తీసుకొని వస్తే ఒక 10,000 నుంచి ఒక 20,000 వరకు కొంతమందికి భవిష్యత్తులో ఉపాధి కల్పించేటటువంటి దిశగా నేను ఆలోచన చేసి పోయిన కలెక్టర్ గారికి 1872 ఎకరాలు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేసి పంపించినటువంటి
మరి పరిస్థితి మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నా. ఎప్పుడైతే మనం ఇచ్చినటువంటి భూముల్ని పరిశీలించి ఎంఎస్ఎంఈకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని ప్రభుత్వం ఎంపిక చేసుకొని మనం ఇచ్చినటువంటి మరి ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ 5 కోట్ల రూపాయలతోటి ఈ పార్క్లో రోడ్స్ కానీ అదేవిధంగా పార్క్ అభివృద్ధి కోసం టెండర్స్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. త్వరలోనే పనులన్నీ కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. అందుకని ఎప్పుడు కూడా ఓట్లు వేయించుకొని గెలిచి ఇక్కడ పేద ప్రజల్ని అమాయక ప్రజలను మోసం చేస్తూ కనీసం నడిచేదానికి రోడ్డు మార్గాలు లేకుండా నివసించేదానికి కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా పరిపాలించినటువంటి పరిస్థితి మనం 2009 నుంచి ఈ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. దానికి భిన్నంగా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు, అదేవిధంగా గిరిజనుల యొక్క అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలు, హై స్కూల్స్లు వీటి యొక్క అభివృద్ధి, హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ నిర్మాణాలు, వారికి వసతులు మెరుగైన సౌకర్యాలు ఇవ్వటం, వారికి సరైనటువంటి అకామిడేషన్స్ క్రియేట్ చేసి భవనాలు మంజూరు చేయించిన పనిగా మేము పూర్తిగా వాటి మీద దృష్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పెద్ద ఎర్లపాడు నుండి 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్గా చేశారు. ఎకోరెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన దేశరాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, O2 పవర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదిక వైపు వెనకగల మైదానంలో ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవి, ఆర్డీఓ వసంతబాబు, నెడ్క్యాప్ పీడీ శివశంకర్, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ తదితరులు సదరు దేశరాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా 300.30 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా కమ్మదూరు మరియు సెట్టూరు మండలాల పరిధిలో 2,920 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటుతో 380 మందికి ఉపాధి కల్పన దిశగా ప్రాజెక్టు మార్చి 2027 నాటికి పూర్తి కానుంది. అలాగే O2 పవర్ ఎస్డీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు 201.30 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా రాళ్ల అనంతపురం మరియు సెట్కూరు పరిధిలో 1,651 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసి 255 మందికి ఉపాధి కలిగించే దిశగా మార్చి 2027 నాటికి పూర్తి కానుంది. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం తహసీల్దార్ భాస్కర్, కమ్మదూరు తహసీల్దార్ బాలకిషన్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 87 ప్రాంతాల్లో రాష్ట్రం 3 కంపెనీలు ఎకోరన్ ద్వారా 3 కంపెనీలు, ఒక కంపెనీ 3,500 కోట్లు, ఇంకో కంపెనీ 2,920 కోట్లు, ఇంకో కంపెనీ 1,680 కోట్ల రూపంలో ఈ 3 కంపెనీలు కూడా మన ప్రాంతంలో పెట్టుబడులకి ముందుకు వచ్చాయి. చాలా సంతోషం. ఎందుకంటే ఎంతో కొంత ఈ ప్రాంతంలో డబ్బు మన ప్రాంతంలో ప్రవహిస్తే మన రైతులు కావచ్చు, ఏదైతే మన ప్రాంతంలో ముఖ్యంగా చాలా మంది రైతు కూలీలుగా ఉంటూ చాలా మందికి వెనుకబడిన ప్రాంతంగా భావిస్తూ చాలా మంది బెంగళూరు కావచ్చు, రకరకాల ప్రాంతాలకి ఈ ప్రాంతం వలసలు పోయి అక్కడ వాచ్మెన్ డ్యూటీనో లేదా సెక్యూరిటీ డ్యూటీనో లేదా ఇంకో డ్యూటీనో చేసుకుంటూ చాలా మంది కాలం చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి. మన ప్రాంతంలో ఆల్రెడీ మనం అగ్రికల్చర్లో ముందున్నాం, హార్టికల్చర్గా ముందున్న ప్రాంతం మంది. ఇంకా కూడా మన త్వరలో కూడా మంచి నీళ్లు కూడా రాబోతున్నాయి. భగవంతిప్ప ప్రాజెక్ట్ కూడా త్వరలో పూర్తి అవుతుంది. మొన్ననే మన లోకేష్ బాబు గారు కూడా చెప్పారు దాన్ని త్వరగా పూర్తి చేస్తామని. అదన్నీ ఒక ఎత్తైతే ఈరోజు ఇంకొక కొత్త శుభవార్త అంటే మీరు ఒకటే చూడాలి, 6,000 కోట్లు మన కళ్యాణదుర్గం ప్రాంతంలో, అది కూడా జనవరి 2027కి పూర్తి కావాలనేది వాళ్ళ టార్గెట్. జనవరి 2027 కంటే ఇంకా ఈ రోజు నుంచి కూడా వాళ్ళ పనులు ప్రారంభమైనట్టే. మన అందరూ కూడా సహకరిస్తే ఇంకా ముందు కూడా పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళకి ఒకటే చెప్పినా, మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి, అన్ని విధాలు కూడా సహకరిస్తాం, మీరు ముందుకు పోవచ్చనే విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. ఇలాంటి ఇన్వెస్టర్లు ఇంకా ముందు కూడా చాలా రావాలి. మన ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్ చేసుకొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని
విద్యార్థులు ఉత్తమ విద్యా బోధన అందుకోవాలని మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు గుడిపాటి నరసింహమూర్తి అన్నారు. ఏలూరులోని రామకృష్ణాపురంలో ఉన్నత పాఠశాలలో ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం, అదేవిధంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సంస్కర్త కవి శ్రీనివాసరావు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, చాక్లెట్లు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్రను పిల్లలకు తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులు ఉత్తమ విద్యా బోధన అందుకుని స్ఫూర్తిదాయకమైన తమ యొక్క ఆశయాలకు అనుగుణంగా మంచి పౌరులుగా సమాజంలో వెలుగొందాలన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క త్యాగనిరతిని విద్యార్థులకు ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. చైనా వాళ్ళు 38,000 కిలోమీటర్ల ఎత్తులో సోలార్ ప్లాంట్ పెడతారట. ఈ భూమి మీద మానవులందరూ తయారు చేసుకున్నంత కరెంట్ ఆ ప్లాంట్తో వచ్చేస్తుంది. ఎలా సాధ్యమైంది? ఊహించగలం మనం? అయ్యి బాబాయ్ అనిపిస్తుంది కదా. కానీ ఎవరో ఒకరి ముందు ఎప్పుడో ఒకడు ఎవరో ఒకరు కొత్త ప్రశ్న వేసుకునే సమాధానం కోసం ప్రయత్నం చేస్తేనే కొత్త విషయాలు వస్తాయి. అలాంటి ప్రశ్నలు వేసుకునే ప్రశ్నలు సంధించేటువంటి వాళ్ళుగా మీరు అడుగుతూ కావాలి. అబ్దుల్ కలాం ఆజాద్ అలాంటి ప్రశ్న వేసుకున్నాడు. ఆయన కలం పేరు ఏం పెట్టాడు? ఆజాద్. ఆజాద్ అంటే ఏంటి తెలుసా? దాని అర్థం ఏంటి? స్వేచ్ఛ. నేను ఎవరికే లొంగను. ఈ భూమి మీద మనుషులందరూ ఒకటే, వాళ్ళలో నేను ఒక్కడినే, నాకు ఎటువంటి బంధనాలు ఉండకూడదు. అప్పుడు బ్రిటిష్ వాడి పరిపాలన ఉంది, దాని నుంచి నేను స్వేచ్ఛ. అలాగే ఇంకొక ఆయన కూడా నా పేరు ఆజాద్ అని చెప్పుకున్నాడు. స్వతంత్ర పోరాటం పేరు తెలుసా? మిసాలు ఉంటాయి ఫోటోల్లో, చూసారా ఎప్పుడన్నా? చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారా పేరు? అంటే మేము దేనికి లొంగం. స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున సభ్యులైన వల్లకవి శ్రీనివాసరావు గారు వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకార్థం వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళకి ఎనలేని గౌరవం. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ లోన్ తెచ్చుకోవడం కోసం తల్లి అన్న ఎంతో ప్రేమ, తండ్రి అన్న ఎంతో ప్రేమ. వాళ్ళ పేరట మరి ఈరోజు రామకృష్ణాపురంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, అలాగే పెన్సిల్స్, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని కూడా ఇక్కడ అందించడం జరిగింది. అలాగే వల్లకవి శ్రీనివాసరావు గత 5 సంవత్సరాల నుంచి అనేక స్కూల్స్లో పిల్లలందరూ కూడా ఇటువంటి అన్ని కూడా పుస్తకాలు ఇటువంటి పంపిణీ చేస్తూ, అలాగే 10వ తరగతి 1-2 హైయెస్ట్ మార్కులు వచ్చిన మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు వారి విద్యార్థులకు నగదు ప్రోత్సాహం కూడా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మరి మానవతా సంస్థ తరఫున ఆయన కూడా అనేక సేవా కార్యక్రమాలు భాగస్వాములు అవుతున్నారు. ఈ మధ్య రెడ్ క్రాస్ లో కూడా ఆయన సభ్యుడిగా ఉంటూ రెడ్ క్రాస్ లో కూడా తలసమనే పిల్లలకి కిట్స్ సంబంధించిన ఏవైనా నగదు రూపం నుంచి ఆ కిట్స్ కొని అక్కడ కూడా సహాయ సహకారం అందిస్తున్నాడు. అంత గొప్ప సంఘ సేవకులు, మరి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు జాతీయ విద్యా దినోత్సవ సందర్భంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క జయంతి సందర్భంగా మీరు స్కూల్లో చక్కటి కార్యక్రమం చేసి విద్యార్థులకు అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. అలాగే జాతీయ విద్యా దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా హెచ్ఎం గారికి ఉపాధ్యాయులందరూ ప్రత్యేక ధన్యవాదాలు. నంద్యాల జిల్లా డోన్ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. వ్యవసాయ భూముల రీసర్వేలో భాగంగా లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. చుక్కల భూములను కలెక్టర్తో మాట్లాడి రిజిస్టర్ అయ్యే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో నమ్మిన రైతు 35,000 నగదు డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజుకు ఇస్తుండగా పట్టుబడిన పరిస్థితి నెలకొంది. వెల్దుర్తి మండలం గుంటిపల్లి గ్రామానికి చెందిన రైతుకు డోన్ మండలంలోని జగదుర్తి గ్రామ మజారాలో ఉన్న భూమి రీసర్వేలో భాగంగా డబ్బును డిమాండ్ చేయడంతో డబ్బు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రైతు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్న కర్నూలు ఏసీబీ డీఎస్పీ మస్తాన్ తన సిబ్బందితో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.